హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్య అన్న. మార్నింగ్ ఇంకా 7 అవుతుందంటే అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. అంటే ఈరోజు పెసరపప్పు చారు చేద్దామని చెప్పి దాన్ని నీట్గా వాష్ చేసేసి వాటర్ వేసుకుంటే కొంచెంసేపు పక్కన పెడితే నానుతుంది కదా. నెక్స్ట్ ఇంకా రైస్ కూడా అంతే. రైస్ 2 గ్లాసెస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి నెక్స్ట్ ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసుకుంటే మిగతా పనులు చేసుకోవచ్చు కదా. ఫస్ట్ రైస్ పెట్టేస్తాను కదా మార్నింగ్ లేవగానే, అందుకు. ఇంకా టీ కూడా పెట్టమని చెప్పారు మా హస్బెండ్. ఇంకా ఆయనకి టీ కూడా పెడుతున్నాను. అంటే మా ఇద్దరికి కలిపే మార్నింగ్ టీ తాగడం ఇంకా అలవాటు అయిపోయింది. నైట్ సరిగ్గా నిద్ర లేక ఇంకా డైలీ మార్నింగ్ ఇదొక అలవాట్లు అయిపోయింది. చూడాలి, నెమ్మదిగా ఇది కూడా తప్పించాలి. అసలు యాక్చువల్గా హాట్ వాటర్ తీసుకునే వాళ్ళం, మళ్ళీ ఇంకా ఇది ఎడిక్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా పెసరపప్పు చారుకి నేను వెజిటబుల్స్ అన్నీ కూడా ఇవి అయ్యేలోపు నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట రెడీగా. ఇంకా టీ దించేసి ఇంకా అదే స్టవ్ మీద పెసరపప్పు కూడా పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ ఈ రైస్, ఈ టీ ఇలాంటివి పెట్టుకొని మిగతా పనులు చేసుకుంటే ఇంకా టైం సేవ్ అవుతుంది కదా. ఫాస్ట్గా చేసేటప్పుడు మార్నింగ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పెసరపప్పు స్టవ్ మీద పెట్టాను కదా, ఇంకా అది కొంచెం ఉడికి ఆ పొంగు తీసేస్తే కనుక అప్పుడు ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నాను. నేను పెసరపప్పు చారు ఇది వరకు అయితే ఆయిల్లో వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసి పెసరపప్పు చారు చేసేదాన్ని. ఇంకా ఆయిల్ తగ్గించాలని ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాటర్లోని వెజిటబుల్స్ అన్ని వేసి బాయిల్ చేసుకుని లాస్ట్ తాలింపులో లైట్గా వేసుకొని ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అది అవుతూ ఉంటుంది కదా. ఇంక ఈ గ్యాప్లో ముందు రోజు ఆరేసిన బట్టలన్నీ తీసేసి అవి పెట్టి ఇంకా ఫాస్ట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పాప లేచిందంటే ఇంక వాటితో ఆడుకుంటుంది. ఇది ఇంకా ఫోల్డ్ ఇంకా అవ్వక ముందే మా పెద్ద పాప లేచింది. ఇంక లేవగానే కొంతసేపు తను ప్యాంపర్ చేయాలన్నమాట. ఇంకా ఇది అయ్యేలోపు మా చిన్నది లేచింది. ఇంక దాన్ని మా హస్బెండ్కి ఇచ్చి చిన్నదాన్ని ఎత్తుకున్నాను. ఇంక ఇది ఎత్తుకునేసరికి మళ్ళీ పెద్ద పాప వచ్చి దాన్ని ఎత్తుకోమని చెప్పి అడిగింది. ఇంక ఇద్దరిని కొంచెంసేపు ప్యాంపర్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఒక 10 to 15 minutes అలా చేయాలన్నమాట, లేదంటే ఇంక ర్యాంకీగా అయిపోతుంది మా పెద్ద పాప. పెసరపప్పు ఉడికిపోయింది కదా, ఇంక వెజిటబుల్స్లో వేసేసి ఇంక పసుపు వేసుకొని కొంతసేపు అలా మరిగించాను. ఇంక ఇది మరుగుతుంది. మా చిన్న పాప కూడా స్నానం చేయించేసాను. ఇంకొంచెం సేపు దాంతో ఆడుకుంటున్నాను. ఎలా చూస్తుందో చూడండి, కెమెరా వైపు తను చూసుకుంటుంది ఫోన్లో. చిన్న పాపకి ఇంకా 7th month వచ్చింది కదా, ఫుడ్ చేంజ్ చేశాను. అంటే ఇప్పుడు జ్యూసెస్ కొంచెం సిట్రస్ కానీ లేదంటే దానిమ్మ కానీ అలాంటివి ఇవ్వచ్చు అనమాట. ఇంకా వేస్తున్నాను. బత్తాయి జ్యూస్ వచ్చేసి పెద్ద పాపకి, ఆరెంజ్ వచ్చేసి చిన్న పాపకి. ఇది నీకు ఓకేనా? ఇంకా అవ్వలేదమ్మా, అవ్వలేదు ఆగు, ఇస్తాను ఇస్తాను ఉంటే ఇది అయిపోయి ఇది కూడా తీసేసి అప్పుడు ఇస్తాను. ఆర్య ఇస్తానా? నేను చేస్తానమ్మా. ఇంకా పెద్ద పప్పుకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా చిన్న పప్పు కూడా పెట్టేయాలి. మనం ఇలా ఫుడ్ అలవాటు చేస్తేనే మా పెద్ద పాప ఏజ్ వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ తినేలా అవుతారనమాట. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా పెద్ద తినట్లేదంటే అవ్వదు, అలవాటు చేయాలి తిన్నా తినకపోయినా. ఇంకా పప్పుచారు కూడా అయిపోయింది కదా, పెసరపప్పు చారు, దాన్ని కూడా తాలింపు వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పెసరపప్పు చారులోకి ఇంకో కాంబినేషన్గా ఆమ్లెట్ వేద్దాము. అంటే ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తాను. ప్లెయిన్ ఆమ్లెట్ వేసి పెట్టేస్తే ఇంక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు, అంటే పెట్టేయచ్చు. కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్. అయిపోయింది, ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇంక ఇది ఆఫ్ చేసేసుకొని ఆయనకి లంచ్ పెట్టేసి నెక్స్ట్ పిల్లల్ని కూడా పడుకోబెట్టాను. ఇద్దరు పడుకున్నారు. ఇంక ఈ గ్యాప్లో మిగతా పనులు చేసుకుంటానని చెప్పాను కదా, బెడ్షీట్స్ ఉతికాను అనమాట ఈరోజు. సో వాటికి అన్నం వాచిన తర్వాత వస్తుంది కదా గంజి, అది పెట్టుకుంటాను. అది పెట్టుకుంటే కొంచెం బెడ్షీట్ అనేది నలగకుండా కొంచెం బాగుంటుంది బెడ్ మీద. ఏంటో ఎప్పుడైనా వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు, అంతే.
ఈరోజు చిన్న పాపది 6th మంత్ ఫోటోషూట్ అనమాట. సో నేను పెద్ద పాపకి ఫోటోషూట్స్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా నీట్గా ఒక దాంట్లో పెట్టుకొని ప్యాక్ చేసుకున్నాను. అయితే హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఏమైందంటే కొంచెం మిస్ అయింది అనమాట. సో అవన్నీ వెతుకుతున్నాను. ఇంకా పెద్ద పాపకి కృష్ణుడి గెటప్ వేసాను 1.5 year అప్పుడు. అవి దొరికినాయి, ఫోటో వేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేసి చూసుకుంటున్నాను అనమాట. ఫోటోషూట్కి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. ఇదేంటంటే మా పెద్ద పాపకి ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు బ్యాక్ డ్రాప్గా పెట్టుకున్నాను. అది ఇంకా దొరికింది ఇదే అనమాట. దీనికోసమే వెతికాను. ఇదేంటంటే హాఫ్ ఇయర్ బర్త్డేది అనమాట. అక్కడ ఫోటో క్లిప్ వేస్తున్నాను చూడండి. మా పెద్ద పాపకి అలా డెకరేషన్ అవి అలా చేసాము. సో ఇంక దొరికింది. ఇంకా దీని గురించి వెతికానని చెప్పాను కదా. నెక్స్ట్ ఇది కూడా కొంచెం చిక్కులు పడిపోయినాయి అనమాట. నీట్గా అరేంజ్ చేయలేదు. అప్పుడు కొంచెం హాడావల్లో పెట్టేస్తుంటాను, బాగాలేదు. ఇంకా ఆ ఆర్ట్ కూడా కంప్లీట్గా పాడైపోయింది, చెమ్మ పట్టేసి కొంచెం అంత మెత్తగా అయిపోయింది. ఇంకొక బాక్స్లోకి మళ్ళీ షిఫ్ట్ చేయాలి. ఇంకా క్యాప్స్ కూడా దొరికినాయి అనమాట. ఇంకా అది ఉంది కదా, ఇప్పుడు నేను చేత్తో పట్టుకున్నాను. అది మా పెద్ద పాప 2nd month అప్పుడు చేత్తో సూది దారంతో వేస్ట్ క్లాత్ అంతా పెట్టి ఒక ఉయ్యాల్లా కుట్టాను అనమాట. మీకు ఫోటో పెడుతున్నాను చూడండి. అప్పుడు దూది పెట్టి అలా పడుకోబెట్టి ఫోటోషూట్ చేశాను. ఇవి ఎప్పుడూ ఇలా ఫోటోషూట్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్. నేను అలా కొంచెం కష్టమైనా సరే చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడైతే ఫస్ట్ పాప అప్పుడు చాలా టైం ఉండేది, బాగా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇంక ఇద్దరు కదా, పాపం చిన్నదానికి ఏం చేయలేకపోతున్నాను. ఇంక సరే మా వారు ఈరోజు వైజాగ్ డ్యూటీ అనమాట. ఆయనకి మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేశాను కదా, ఆయన వైజాగ్ వెళ్ళారు. ఈవినింగ్ త్వరగా రమ్మని చెప్పాను. మరి చూడాలి, ఎప్పుడు చెప్తాను కానీ వైజాగ్ వెళ్తే ఎప్పుడు లేట్ అయిపోతుంది. ఇంక సరే అని చెప్పి నేనే చేద్దామని చూస్తున్నాను. అవి వైట్వి ఉన్నాయి కదా, అవి ఏంటంటే మా చిన్న పాపకి నేమింగ్ సెరమోనీ అప్పుడు తీసుకున్నాను ఆన్లైన్లో. బెలూన్ స్టాండ్స్ మీకు అక్కడ పిక్లో ఉంది కదా, అది. ఇంకా అది కూడా తీసాను, దాన్ని కూడా పెట్టి చేద్దామని చెప్పి ఇంకొకటి అరేంజ్ చేసుకుంటున్నాను. పిల్లలు పడుకున్నారు కదా, ఈలోపే చేసేయాలని చెప్పి. ఇంకా నేను కూడా ఫుడ్ తిందాము అని చెప్పి చిన్న పాపకి సిర్లాక్ నేను ఫుడ్ పెట్టుకొని ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. నేను ఇంకా ఫుడ్ తినకముందే లేచింది. నేను ఇంకా అక్కడే కడుక్కొని చిన్న పాపకి కూడా పెట్టేశాను ఫుడ్. ఇంక లేవగానే పెట్టేయాలి, లేదంటే మళ్ళీ గట్టిగా ఏడుస్తుంది. ఇంకా అది అయిన తర్వాత కొంతసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి మళ్ళీ పడుకోబెట్టి వచ్చేసరికి ఈవినింగ్ చూద్దాము మిల్క్ ఇద్దాము పెద్ద పాపకు అనుకునేసరికి పాలన్నీ విరిగిపోయినాయి అనమాట. ఫ్రిడ్జ్ పాడైంది కదా, సో విరిగిపోతే ఇంకా పన్నీర్ చేసేసాను. ఇంక ఈవినింగ్ అయింది కదా, ఇంకొక పని చేసుకుంటే త్వరగా అయిపోతాయి అని చెప్పి ఫోటోషూట్కి అన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇంకా అది కూడా చేయాలి. నేను హాట్ వాటర్ ఒక దాంట్లో పెట్టుకున్నాను. అంటే నేను పెద్ద పాపకి కానీ చిన్న పాపకి కానీ, చిన్న పాపకి వాటర్ అవ్వను కాకపోతే సిర్లాక్ అది పెడతాను కదా, అప్పుడు హాట్ వాటర్ యూస్ చేస్తాను. పెద్ద పాపకి డైలీ హాట్ వాటర్ ఇస్తాను. ఇంకా పన్నీరు నైట్కి పెద్ద పాపకి డిన్నర్లోకి పెడదామని చెప్పి కొంచెం పన్నీర్ తీసుకొని అసలు ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి ట్రై చేశాను. అసలు మన షాప్లో తీసుకునే పన్నీర్కి ఇంట్లో చేసుకునే పన్నీర్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనిపించింది. అసలు టేస్ట్ కానీ ఆ పీస్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంక అప్పుడు అనుకున్నాను, ఇంక సరే మిల్క్కి కర్డ్కి తప్పితే నేను వేరే దానికి మిల్క్ యూస్ చేయట్లేదు, అంటే మిల్క్ తాగడానికి నెక్స్ట్ కర్డ్ చేయడానికి తప్పితే వేరే వాటికి యూస్ చేయట్లేదు. సార్ పన్నీర్ కూడా చేద్దాం అనిపించింది. అంత బాగా వచ్చింది. పాప కూడా చాలా ఇష్టంగా తినింది. అంటే షాప్లో కొన్న పన్నీరు అంత అంటే నోట్లో పెట్టగానే కొంచెం సాగుతున్నట్టు అదొక రకంగా అనిపిస్తుంది. ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా అనిపించింది. ఇంకా సరే ఫస్ట్ చూద్దాము అని చెప్పి అనుకున్నాను, కానీ బాగా ఇష్టంగా తినిందనమాట. ఇక మీద నేను పన్నీర్ కూడా చేద్దాము, వీక్లీ వన్స్ చేసి దాన్ని స్టోర్ చేసి అప్పుడప్పుడు అంటే 2-3 times అయినా ఇద్దాము, మంచి ప్రోటీన్ కదా పన్నీరు అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మిగతా పనులు కూడా త్వరగా చేసేసుకుందాం. అసలు యాక్చువల్గా ఈ గిన్నెల వాషింగ్, నెక్స్ట్ ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేది నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత లాస్ట్లో 10:30-11 ఆ టైంకి పిల్లలు పడుకున్నాక చేసుకుంటాను. కాకపోతే ఇంకా ఆయన వచ్చిన వెంటనే ఫోటోషూట్కి మరి టైం ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇప్పుడే చేసేసుకుంటాను అనమాట ఫాస్ట్గా. ఇంకా అందుకే మీకు అది నేను
టైం ల్యాబ్స్లో పెట్టేశాను. అవంతా చూస్తే బోరింగ్గా ఉంటుంది కదా, ఎవరింట్లోనైనా ఉండే గిన్నెలే కదా అని చెప్పి. ఇంకా పన్నీర్ చేసిన క్లాత్ కూడా ఉంది కదా, అది వాషింగ్ మిషన్లో వేస్తే అది వదలదు. సో అదంతా కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది కదా, ఇంక ఇది కూడా చేసేద్దాం అని చెప్పి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. అంటే మా వారికి ఫోన్ చేసి అడిగాను అనమాట, టిఫిన్ చేయమంటారా చపాతీ ఏమన్నా అంటే, వద్దు నాకు ఆ పప్పుచారు నచ్చింది, నాకు ఇంకొక ఆమ్లెట్ వేస్తే నైట్కి ఇంకా అదే తినేస్తానన్నారు. సో ఇంకా వేరే టిఫిన్ చేసే పనేం లేదు, ఒక ఆమ్లెట్ వేస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకెప్పటి పని అప్పుడు అయిపోతే మిగతా పనులు చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇంక ఫోటోషూట్ అని చెప్పి కూర్చుంటే అది ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇంక మా వారికి కాల్ చేస్తే కొంచెం లేట్ అవుద్దని చెప్పారు. సరే ఇంకా ఎదురు చూడడం ఎందుకు, ఇంక చిన్నది ఎలాగో పడుకుంది కదా అని చెప్పి అవన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మా పెద్ద పాప నా చుట్టూ నేను ఏం చేస్తూ నేను ఎలా ఎక్కితే అలా కూడా ఎక్కుతుంది తను కూడా. అసలు యాక్చువల్గా ఇలా పైకి ఎక్కడాలు దిగడాలు అంటే ఏం చేయను, నన్ను చూసి మళ్ళీ పెద్ద పాపాలు చేస్తున్నాను. కానీ ఈరోజు తప్పలేదు, ఈలోపు చిన్నది కూడా లేచింది. ఇంక లేచిందంటే మేడం గారిని అసలు ఎత్తుకోవాలి, లేదంటే నేను ఎదురుగా కూర్చోవాలి. నేను కిందనే కూర్చొని బలూన్స్ అన్ని కూడా బ్లో చేస్తున్నాను అనమాట. అంటే బెలూన్ స్టాండ్కి స్టిక్ చేద్దామని చెప్పి పక్కనే ఉన్నాను. మళ్ళీ ఒళ్ళో పెట్టుకొని చేశాను ఇంకా అదంతా కూడా. ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. ఇంక సరే ఇంకా ఈ ఫోటోషూట్స్ అవి పెట్టుకుంటే పాప ఇంకా క్రాంకీగా ఉంటుందని చెప్పి ఇంక ఫోటోషూట్స్ అన్ని ఆపేసి ఇంకా పప్పుచారు వెయిట్ చేసి ఫుడ్ పెట్టేశాను. ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.